أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وقاتلوهم حتى لا تكون فتنة ويكون الدين لله فإن انتهوا فلا عدوان إلا على الظالمين. الشهر الحرام بالشهر الحرام والحرمات قصاص فمن اعتدى عليكم فاعتدوا عليه بمثل ما اعتدى عليكم واتقوا الله واعلموا أن الله مع المتقين. صدق الله العظيم. అనంత కరుణామయుడు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మన అందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం, మనందరి దైవం ప్రభు అయిన అల్లాహ్ మన అందరి మార్గదర్శకత్వం కోసం ఆయన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద నేటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వం అవతరణ చేసినటువంటి అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 193వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. దీని తెలుగు అనువాదం: పీడన అంతమయ్యే వరకు, దైవధర్మం స్థాపించబడే వరకు మీరు పోరాడుతూనే ఉండండి. అయితే తరువాత మరి వారు మానుకుంటే దౌర్జన్యపరులను తప్ప మరెవరిని కూడా శిక్షించకూడదు. సోదరులారా, దైవము మానవాళిని పుట్టించాడు, మరి అతనికి మార్గదర్శకత్వాన్ని కూడా ప్రసాదించాడు. అంతేకాదు, మరి ఒక లైఫ్ ఆఫ్ కోడ్, ఒక ధర్మశాస్త్రాన్ని, ఒక చట్టాన్ని కూడా ప్రసాదించడం జరిగింది. మరి ఎప్పుడైతే దైవ ధర్మము, దైవ చట్టము ఏ దేశంలో అయితే, ఏ ప్రాంతంలో అయితే అమలులో ఉంటుందో అక్కడ శాంతి వెళ్ళి విరుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే దైవం యొక్క ధర్మం అమలులో ఉంటుందో మరి ఆ సమాజం అంతా కూడా శాంతిమయం అవుతుంది. ఎవరి హక్కులను కూడా ఎవరు కొల్లగొట్టరు. అందరూ కూడా దైవానికి భయపడేవారు ఉంటారు. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ, ఎవరు హెచ్చు, ఎవరు తగ్గు, ఎవరు కూడా ఉండరు. అందరం కూడా దైవం దృష్టిలో సమానంగా ఉంటారు. అందరూ కూడా దైవానికి భయపడేవారు ఉంటారు. కాబట్టి ఒకరి హక్కులను ఒకరు ఎంత మాత్రం కూడా కొల్లగొట్టరు. ఇంకా ఎక్కడైతే దేవుని చట్టం అమలులో ఉంటుందో, దేవుని ధర్మం అమలులో ఉంటుందో మరి అక్కడ నైతికమైనటువంటి దుర్గుణాలు ఏమీ కూడా చోటు చేసుకోవు. ఉదాహరణకు, మరి ఒకరి మీద ద్వేషపడడం కానివ్వండి, లేకపోతే మరి ఒకరిని కించపరచడం కానివ్వండి, ఒకరి మరి ఆత్మగౌరవాన్ని కించపరచడం కానివ్వండి, ఇటువంటి నైతికమైనటువంటి దుర్గుణాలు ఎంత మాత్రం కూడా ఉండవు. మరి అంతేకాదు, సామాజికమైనటువంటి దుర్గుణాలు చాలా ఉన్నాయి. మరి అవినీతి, అన్యాయము, అక్రమాలు, మద్యపానము, వ్యభిచారము, ఈ విధమైనటువంటి నైతికమైనటువంటి సామాజిక పరమైనటువంటి దుర్గుణాలకు ఎంత మాత్రం కూడా తావు ఉండదు. ఎప్పుడైతే ఏ ప్రాంతంలో అయితే దేవుని యొక్క చట్టం అమలులో ఉంటుందో. ఎందుకంటే అందరూ కూడా దైవానికి భయపడేవారే ఉంటారు. కాబట్టి ఇక్కడ తప్పించుకున్న దైవం వద్ద పట్టుబడిపోతాము అన్న భయం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క చట్టము, దేవుని ధర్మశాస్త్రం అమలులో ఉంటుందో ఆ ప్రాంతం అంతా కూడా మరి శాంతియుతమైపోతుంది. కాబట్టి సోదరులారా, అటువంటి ధర్మాన్ని స్థాపించబడే వరకు, అటువంటి ధర్మము స్థాపించబడే వరకు కూడా మనము పోరాడుతూనే ఉండాలి.
మన మాటల ద్వారా, మన యొక్క క్యారెక్టర్ ద్వారా, మన నడవడి ద్వారా మనము దేవుని యొక్క ధర్మాన్ని అమలుపరచడానికి కృషి చేస్తూ ఉండాలి. మరి ఎప్పుడైతే మనము దేవుని ధర్మాన్ని అమలుపరచడానికి కృషి చేస్తామో నిస్సందేహంగా ప్రపంచం అంతా కూడా మనకు వ్యతిరేకమైపోతుంది. దేవుని ధర్మాన్ని అణచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుని ధర్మము, దేవుని చట్టం అనేది మన మనోకాంక్షలకు వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి సహజంగా మనిషి తన మనోకాంక్షల యొక్క దాస్యాన్ని చేయడానికి ఉపయోగపడతాడు, దాస్యాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి దేవుని ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మరి మీరు ఎంత మాత్రం కూడా చెడు అలవాట్లకు లోను కాకండి, మద్యపానం కానీ, వ్యభిచారం కానీ, ఇంకా అవినీతి అక్రమాలు, వీటి దరిదాపులకు మీరు, అశ్లీలం, వీటి దరిదాపులకు మీరు వెళ్ళకండి అని దేవుని చట్టం నిర్దేశిస్తుంది. కానీ మనిషి తన మనోకాంక్షల యొక్క దాసాన్ని వీడడు. మన మనస్సు ఏం చెప్తుంది? ఇటువంటి పనులు చేయమని ప్రోత్సహిస్తూ ఉంటుంది. కాబట్టి మన మనస్సుకు వ్యతిరేకంగా దైవం చెప్తున్నాడు కాబట్టి మనము ఆ ధర్మాన్ని, ఆ దేవుని చట్టాన్ని మరి అంగీకరించము సహజంగా. అందుకనే అయితే సోదరులారా, మరి మానవులందరూ ఒక విధంగా ఉండరు. దైవభీతి పరాయణులు ఉంటారు, పాపభీతి గల వాళ్ళు ఉంటారు, మరి సమాజం శాంతిమయంగా ఉండాలి అన్న కోరుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. వీరందరి యొక్క కర్తవ్యం ఏమిటంటే దేవుని ధర్మాన్ని ఈ ప్రపంచంలో స్థాపించడానికి మనం కృషి చేయాలి. ఎంతవరకు కృషి చేయాలి? ప్రాణం పోయే వరకు మనం కృషి చేస్తూనే ఉండాలి. మంచిని స్థాపించడం కోసము, చెడును నిర్మూలించడం కోసము మనం అనుక్షణం కూడా మన సమాజం కోసము మనం పరితపిస్తూ ఉండాలి. అవసరమైతే మన ఈ ప్రయత్నంలో మన ప్రాణాలు పోయినా కూడా మంచి సమాజం కోసము, శాంతియుతమైనటువంటి సమాజం కోసము, దైవ ధర్మం కోసము, దైవం కోసము మన ప్రాణాలను కూడా మనము అర్పించడానికి సిద్ధంగా ఉండాలి. అదే దైవం ఇక్కడ చెప్తున్నాడు, పీడన అంతమయ్యే వరకు, దైవధర్మం స్థాపించబడే వరకు మీరు మరి పోరాడుతూనే ఉండండి. మీ మాటల ద్వారా, మీ వ్రాతల ద్వారా ఈ విధంగా మరి దైవానికి వ్యతిరేకంగా, దైవ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి దానిని గురించి మీరు పోరాడుతూనే ఉండండి అని చెప్పేసి దైవం ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి సోదరులారా, మనలో ప్రతి ఒక్కరం కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో తెలియజేశారు, మరి మీ కళ్ళ ముందు అన్యాయం జరుగుతూ ఉన్నట్లయితే మీరు మీ చేతితో ఆపడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు శక్తి లేకపోతే కనీసం నోటితోనైనా ఆపడానికి ప్రయత్నం చేయండి. ఆసక్తి కూడా మీకు లేకపోతే మీ మనసులో దాని పట్ల అసహ్యతను, ఏహ్యభావాన్ని ప్రదర్శించండి. ఇది విశ్వాసంలో అతి తక్కువ స్థాయి అన్నారు. కానీ మనము మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటుంది, మరి రకరకాలైనటువంటి చెడు పనులు జరుగుతుంటాయి, మనకేమిట్లే సంబంధం అని చెప్పేసి మనం వెళ్ళిపోతుంటాం. కానీ సోదరులారా, ఏ విధంగా అయితే మరి ఒక ఇంటికి నిప్పు అంటుకున్నట్లయితే మరి దాన్ని మనం ఆర్పలేదనుకోండి, మన ఇంటికి కూడా వచ్చేస్తుంది అది. కాబట్టి చెడును మనము నిర్మూలించకపోతే ఒక రోజున ఆ చెడు మన తలుపు తట్టి మన ఇంటిలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి చెడు ఎక్కడున్నా, అశ్లీలత కానివ్వండి, అన్యాయం కానివ్వండి, అక్రమాలు, ఇటువంటివి ఎక్కడున్నా కూడా ఒక విశ్వాసి, దైవాన్ని విశ్వసించేవాడు, ఒక మంచి సమాజాన్ని కోరుకునేవాడు, సమాజం శాంతిమయంగా ఉండాలి అన్న కోరుకునే వ్యక్తి తప్పనిసరిగా ఈ అన్యాయాన్ని, అక్రమాలను అతను అరికట్టడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ చేయకపోతే సమాజం అంతా కూడా ఆ అక్రమాలు మళ్ళీ ప్రబలిపోతాయి. మరి దాని వలన కలిగే ఫలితము మనము కూడా అనుభవించవలసి ఉంటుంది. ఆ తర్వాత సోదరులారా, దైవము మరొక మాటను చెప్తున్నాడు, మరి నిషిద్ధ మాసానికి బదులు నిషిద్ధ మాసమే. మీరు అందరూ నిషేధాలను సమానంగా గౌరవించవలసిందే అంటున్నాడు. అంటే ఆ కాలంలో హజ్ యాత్రను చేయడం కోసము సంవత్సరంలో 4 నెలలను ప్రత్యేకించుకునేవారు. ఈ 4 నెలల పాటు కూడా ఎటువంటి యుద్ధాలు చేసేవారు కాదు. మరి శత్రువు కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా మరి ఏ విధమైనటువంటి ప్రతీకారాన్ని కూడా తీర్చుకునేవారు కాదు. అయితే సోదరులారా, తర్వాత ఏం చేశారు అంటే మరి వాళ్ళకు అనుకూలంగా ఆ నెలలను మార్చుకోవడం మొదలుపెట్టారు. మరి అనుకూలంగా ఉన్న సమయంలో ఈ విధంగా హజ్ యాత్ర చేయడము, లేకపోతే వారికి నచ్చిన విధంగా మరి పరిస్థితులకు వాళ్ళకు నచ్చిన అనుకూలంగా ఉన్నప్పుడు ఆ నెలలను మార్చుకోవడం మొదలుపెట్టారు. మనం కూడా చూస్తుంటాం, మనకు బాగా ప్రయోజనకరము, మరి బాగా లాభకరం అయితే మనము మన యొక్క విధానాలను కూడా మనం మార్చేసుకుంటుంటాం కదా. అదే విషయాన్ని దైవం ఇప్పుడు చెప్తున్నాడు, నిషిద్ధ మాసాలు 4 ఉన్నాయి. మరి
ఈ నిషిద్ధ మాసాలను మీరు ఎంత మాత్రం కూడా మార్చుకోకండి. నిషిద్ధ మాసాలను అందరూ కూడా ఒకే విధంగా గౌరవించాలి. నాకు ఈ నెలలో పని ఉన్నది కాబట్టి నేను మరొక నెలలో దాన్ని మార్చుకుంటాను అని మీ ఇష్టం వచ్చినట్లు ఎంత మాత్రం కూడా మార్చుకోకండి అని దైవం ఇక్కడ నిర్దేశిస్తున్నాడు. అరబ్బీ క్యాలెండర్లో 12 నెలలలో 4 నెలలను మరి హజ్ యాత్ర కోసము దైవము నిర్దేశించడం జరిగింది. మరి ఈ 4 నెలల సమయంలో మీరు మరొక నెలలో దీనికి బదులుగా ఎంత మాత్రం కూడా మార్చుకోకండి అని ఇక్కడ నిర్దేశిస్తున్నాడు. ఎందుకంటే నిషేధాలను అందరూ కూడా సమానంగా గౌరవించవలసి ఉంటుంది. మనకు ఒకటి నచ్చకపోవచ్చు, కానీ దానిలోనే దైవం మనకు శుభాన్ని ప్రయోజనాన్ని పెట్టి ఉండవచ్చు. కాబట్టి మనకు నచ్చలేదు కదా అని చెప్పేసి మనము దాన్ని మార్చుకోవడము, నచ్చిన దాన్ని మనము చేయడము, ఈ విధంగా మన యొక్క ఇష్టాల మీద ఎంత మాత్రం కూడా మనము ఆధారపడకూడదు. మనము దానిని అమలుపరచకూడదు. ఏదైతే దైవం ఇష్టపడుతున్నాడో దానిని మాత్రం చేయడము, అది నిజమైనటువంటి దైవ భీతికి నిదర్శనం అన్నమాట. ఆ తర్వాత దైవం ఇక్కడ చెప్తున్నాడు, మీపై ఎవరైనా దాడి చేస్తే మీరు కూడా అదే విధంగా దాడి చేయండి. ఎందుకంటే ఆత్మరక్షణ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా తన ఆత్మరక్షణ కోసము అతను పోరాడడం అనేది అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అయితే దైవానికి మీరు భయపడుతూ ఉండండి. అల్లాహ్ ఏర్పరిచినటువంటి హద్దులను అతిక్రమించకుండా ఉండే వారితోనే అల్లాహ్ ఉంటాడు అన్న విషయాన్ని మీరు తెలుసుకోండి. చూడండి సోదరులారా, దైవము ఏ వ్యక్తులతో పాటు ఉంటాడు అంటే ఏ వ్యక్తికి ఆయన సహకారము, ఆయన శాంతి కురిపిస్తాడు అంటే ఎవరైతే ఆయన హద్దులను మరి దాటకుండా ఆ హద్దుల్లో జీవితం గడుపుతాడు. కాబట్టి దైవం కొన్ని హద్దులను మనకు ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రతి విషయంలో కూడా హద్దులను పెట్టాడు. కాబట్టి ఈ హద్దులను ఎంత మాత్రం కూడా మనం అతిక్రమించకూడదు. మనకు చాలా కష్టము, చాలా నష్టము అయినప్పటికీ కూడా దైవం ఒక మాటను చెప్పాడు, దాని యొక్క పరిధిలోనే మనం జీవితం గడపాల్సి ఉంటుంది. అలా లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవితం గడుపుతాను, ఇది నా జీవితము, నన్ను ఎవరు అడిగేవారు ఉన్నారు అంటే మన ఇష్టము. మన ఇష్టం వచ్చినట్టు మనం జీవితం గడపడానికి దైవం ఇక్కడ స్వేచ్ఛని ప్రసాదించాడు. అయితే మరి మరణం తర్వాత రాబోయే జీవితం ఒకటి ఉన్నది. ఆ జీవితంలో మనము సర్వం కోల్పోయామనుకోండి, దానికి బాధ్యత కూడా మనమే వహించవలసి ఉంటుంది. కాబట్టి సోదరులారా, ఉదాహరణకు చూడండి, షుగర్ పేషెంట్ ఉంటాడు. అతనికి మరి తీపి తినడం అంటే చాలా ఇష్టము. కానీ డాక్టర్ చెప్తాడు, నీవు తీపి తింటే నీ షుగర్ ఇంకా పెరిగిపోతుంది, చనిపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త అంటే అతను తప్పనిసరిగా దాన్ని పాటించాలి. అలా లేదు, నా ఇష్టము అని చెప్పేసి అతను తినేసాడు అనుకోండి, తద్వారా అతనికి నష్టం వచ్చిందనుకోండి, మరి ఎవరు ఫలితాన్ని అనుభవించేది? అదేవిధంగా దైవము కొన్ని హద్దులను ఇక్కడ పెడుతున్నాడు. ఈ విధంగా చెయ్యండి, ఈ విధంగా చెయ్యకండి, ఈ విధంగా చేస్తే మీకు ఈ విధమైనటువంటి నష్టం వస్తుంది, జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్నాడు. మనము దానిని వినకుండా నా ఇష్టం వచ్చిన నేను గడుపుతాను అని మన మనస్సుకు నచ్చిన విధంగా కొన్ని పద్ధతులు మనం కల్పించుకుని ఈ విధంగా మనము జీవితాన్ని గడిపినట్లయితే మరి మరణం తర్వాత ఆ రాబోయే జీవితంలో మనము నష్టాన్ని పొందామనుకోండి, దానికి కారణం మనమే అవుతాము. ఈ విషయాన్ని మనము అనుక్షణం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ తర్వాత సోదరులారా, దైవం ఇక్కడ ఇంకొక మాటను చెప్తున్నాడు. అదేమిటంటే, సహజంగా మనిషికి డబ్బులు ఖర్చు పెట్టడం అంటే చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. డబ్బులు కూడబెట్టడం అంటే చాలా ఇష్టంగా అనిపిస్తుంటుంది, ఖర్చు పెట్టడం అంటే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. దైవం ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. అదేమిటంటే, వఅన్ఫిఖూ ఫీ సబీలిల్లాహ్, మీరు దైవ మార్గంలో ఖర్చు పెట్టండి మీ యొక్క ధనాన్ని. ఏ ధనాన్ని అయితే మీరు అమితంగా ప్రేమిస్తున్నారో, మరి ఎంతో ప్రేమతోటి ఎంతో కష్టంతో మీరు సంపాదించుకుంటున్నారో వాటిని దైవ మార్గంలో ఖర్చు పెట్టండి అంటున్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న, దైవ మార్గం అంటే ఏమిటండి? ఆయనకు మస్జిదులు కట్టించడమా, గుళ్ళు కట్టించడమా, చర్చిలు కట్టించడమా? ఏమిటి దైవ మార్గంలో ఖర్చు పెట్టడం అంటే? దైవ మార్గంలో ఖర్చు పెట్టడం అంటే సోదరులారా, ఆయనకు ఏమీ కూడా మనం కట్టించిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన నిరపేక్షపరుడు, ఏ అవసరత ఏ అక్కర లేనివాడు. మనం ఆయనకు అన్నం పెట్టాలి అని కోరడం లేదు, ఆయనకు అవసరం లేదు ఇవన్నీ కూడా. కాబట్టి మన సమాజంలో ఉన్నటువంటి సాటి సోదరుల యొక్క బీదలు సాధులు చాలామంది ఉన్నారు. వీరిని ఆదుకోవడమే దైవ మార్గంలో ఖర్చు పెట్టడం అంటే. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నీ పొరుగువాడు పస్తులతో ఉండి నీవు కడుపు నిండా నీవు అన్నం తిన్నట్లయితే నీవు విశ్వాసివే కావు అన్నారు. కాబట్టి నా పొరుగువాడు పస్తులతో ఉన్నాడు, నేను కడుపు నిండా ఇంట్లో నేను తింటున్నాను అనుకోండి, నాలో విశ్వాసమే లేదు, నాలో దైవం అంటే భయమే లేదన్నమాట.
ఇంకా ప్రవక్త వారు చెప్పారు, నీవు కూరను వండుకుంటున్నప్పుడు కొద్దిగా నీళ్లు ఎక్కువగా పోయి, ఎందుకంటే నీ పొరుగువాడికి కూడా అది అవసరం ఉండవచ్చు అన్నారు. ఈ విధంగా ఇరుగు పొరుగుల గురించి, సమాజంలో ఉన్నటువంటి బీద సాధనల గురించి మనం ఖర్చు పెట్టడమే దైవ మార్గంలో ఖర్చు పెట్టినట్టు. కానీ మనం ఏం చేస్తాము, మరి రకరకాలైనటువంటి కట్టడాలు కట్టిస్తాము, ఆయనకి ఆభరణాలు చేస్తుంటాము, అది చేస్తుంటాము, డబ్బులు ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడుతుంటాము. కానీ బీద సాధనలకు మాత్రం ఎంత మాత్రం కూడా పట్టించుకోము. ఇది కాదు సోదరులారా దైవము. ఇటువంటి భక్తిని ఎంత మాత్రం కూడా కోరడం లేదు. దైవభక్తి అంటే సమాజంలో ఉన్నటువంటి బీద సాధనను ఆదుకోవడము. దైవం ఇక్కడ అదే చెప్తున్నాడు, మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి, చేతులారా మిమ్మల్ని మీరు వినాశన పాలు చేసుకోకండి. కూడబెడుతున్నారు, ధనం కూడబెడుతున్నారు, కానీ ఆ కూడబెట్టినటువంటి ధనము ఒక రోజున మరణం తర్వాత మీ మెడలో పెద్ద పామై కూర్చుంటుంది అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కాబట్టి ధనాన్ని సంపాదించడం ఎంత మాత్రం కూడా తప్పు కాదు సోదరులారా. అయితే ఆ ధనము ఏ మార్గంలో సంపాదిస్తున్నాం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. అన్యాయంగా కోట్లు సంపాదించిన, న్యాయబద్ధంగా రూపాయి సంపాదించిన దాంట్లో సమానం కాదు. దైవం ఇది ఇక్కడ చెప్తున్నాడు, న్యాయబద్ధంగా సంపాదించండి, ధర్మబద్ధంగా సంపాదించండి. ఆ సంపాదనలో మీతో పాటు మీ ఇరుగుకి, అంటే సమాజంలో ఉన్నటువంటి బీద సాధలకు, ఇంకా మీ దగ్గర బంధువులకు అందరికీ కూడా వాటా ఉంటుంది, అందరికీ కూడా హక్కు ఉంటుంది. వీరి హక్కులను మీరు చెల్లిస్తూ ఉండండి. కాబట్టి డబ్బు ఎంతగా సంపాదిస్తే మనం అంతగా నిరుపేదలు ఆదుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి డబ్బు సంపాదించడం తప్పు అని దైవం చెప్పడం లేదు. అయితే అది ఎటువంటి మార్గంలో సంపాదిస్తున్నావు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. అయితే మనం సోదరులారా, డబ్బు సంపాదనే మనకు ప్రధానం, కానీ ఏ మార్గం ద్వారా మనం సంపాదిస్తున్నాము, అది దైవం అంగీకరించిన మార్గమా, ఆయన నిషేధించినటువంటి మార్గమా, ఈ విషయాన్ని మనం ఎంత మాత్రం కూడా పట్టించుకోవడం లేదు. మరి అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్పడం జరిగింది, మరి వడ్డీ భూతం యొక్క బారి నుండి మీరు ఎంత మాత్రం కూడా పడకండి. వడ్డీని తినేవాడి పరిస్థితి శైతాను పట్టినటువంటి ఉన్మాది పరిస్థితి అని చెప్పేసి దైవం హెచ్చరించాడు. కాబట్టి మనము దైవం ఏ మార్గాలనైతే ఆయన అంగీకరించాడో ఆ మార్గంలోనే మనము మన సంపాదన ఉండాలి. ఆయన నిషేధించినటువంటి మార్గాల్లో మనము సంపాదించినట్లయితే మనము కూడబెట్టిన ధనమే మన పాలిటి మరి పెద్ద పాము అయి మన మెడకు చుట్టుకుంటుంది. మరి దైవం చెప్తున్నాడు, మీరు మేలు చేయండి, అందరికీ కూడా మేలు చేయండి, మేలు చేసేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. చూడండి సోదరులారా, మేలు చేయండి అని దైవం ఇక్కడ చెప్పాడు. ఎవరికి చేయమంటున్నాడు? ముస్లింలకు చేయమంటున్నాడా, లేకపోతే మరొకరికి చేయమంటున్నాడా? దైవం దృష్టిలో ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు, సిక్కులు, బుద్ధులు వీరెవరు ఉండరు సోదరులారా. దైవం దృష్టిలో మానవులు ఉంటారు. ఎందుకంటే మానవులు అందరికీ కూడా ఆయన దైవం కాబట్టి. ఆయన మలికిన్నాస్, ఇలాహిన్నాస్, రబ్బున్నాస్. ఆయన మానవులందరికీ కూడా ప్రభువు, మానవులందరికీ కూడా చక్రవర్తి, మానవులందరికీ కూడా దైవమైన. కాబట్టి మానవులను మీరు ఆదుకోండి అంటున్నాడు తప్పించి ఇక్కడ ఒక ధర్మాన్ని ఉద్దేశించో లేకపోతే ఒక మతాన్ని ఉద్దేశించో దైవం ఇక్కడ చెప్పడం లేదు. మీరు మేలు చేయండి, అందరికీ కూడా మేలు చేయండి, ఎందుకంటే మేలు చేసేవారిని దైవం ప్రేమిస్తాడు. ఆ తర్వాత సోదరులారా, ఇంకొక అంశాన్ని ఇక్కడ దైవం చెప్తున్నాడు. అదేమిటంటే హజ్ మాసాలు అందరికీ కూడా తెలిసినవే. మరి ఇందాక నేను చెప్పడం జరిగింది, అరబీ క్యాలెండర్లో 12 నెలలలో ఒక 4 నెలలను హజ్ యాత్ర చేయడం కోసం నిర్దేశించడం జరిగింది. ఆ మాసాల యొక్క పేర్లు ఏమిటంటే జిల్ హజ్ అని, జిల్ ఖాయిదా అని, ముహర్రం, రజబ్. ఈ 4 నెలల పేర్లు. ఈ 4 నెలల పాటు కూడా మరి హజ్ యాత్రను చేయడం కోసము, శాంతియుతంగా హజ్ యాత్ర చేయడం కోసము ఎటువంటి గొడవలు కూడా ఆ కాలంలో జరిగేవి కావు. ఎందుకంటే ఆ కాలంలో, అజ్ఞానపు కాలంలో మరి చిన్న చిన్న కారణాలకు మనుషులందరూ కూడా కొట్టుకునేవారు, పోరాటాలు చేసుకునేవారు. కానీ ఎప్పుడైతే ఈ హజ్ సమయం వస్తుందో ఈ 4 నెలల పాటు కూడా అందరూ కూడా మరి పోరాటానికి స్వస్తి పలికి మరి శాంతియుతంగా ఉండేవారు. దైవం అదే ఇక్కడ చెప్తున్నాడు, ఎవరైతే ఈ మాసాలలో హజ్ చేసే సంకల్పం చేసుకుంటారో అతడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి సంఘర్షణలకు కానీ, ఎటువంటి పోరాటాలకు కానీ ఎంత మాత్రం కూడా అతను చేయకూడదు. మరి అంతేకాదు, ఆ సమయంలో అతను కామచేష్టలకు, దుష్కార్యాలకు, ఘర్షణలకు కూడా దూరంగా ఉండాలి. హజ్ యాత్ర చేసుకోవాలన్న సంకల్పాన్ని ఎవడైతే కల్పించుకుంటాడో అతను చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. మరి ఇక్కడ ఒక చిన్న ప్రశ్న వస్తుంది, అదేమిటండి, హజ్ యాత్ర చేసినప్పుడు చాలా పవిత్రంగా ఉంటాడు, మరి మిగతా సమయంలో చేయొచ్చా అని. చూడండి సోదరులారా,
దైవము ఒక నియమాన్ని పెడుతున్నాడు. ఎందుకంటే మనకు ట్రైనింగ్ని ఇస్తున్నాడు. మరి మిగతా రోజులన్నీ కూడా అదే విధంగా మనం గడపాలని. ఉదాహరణకు చూడండి, మరి రంజాన్ మాసం అంతా కూడా ఉపవాసాన్ని పాటించండి అని దైవం ఆజ్ఞాపించాడు. ఉపవాసాన్ని పాటిస్తున్నప్పుడు చాలా పవిత్రంగా ఉంటారు. మరి అబద్ధం జోలికి వెళ్ళరు, చెడు అలవాట్ల జోలికి వెళ్ళరు, చాలా బాగుంటారు. మరి రంజాన్ అంతా కూడా బాగుండి మిగతా 11 నెలలు మీ ఇష్టం వచ్చిన జీవితం గడపండి అని దాని అర్థమా? ఎంత మాత్రం కూడా కాదు. ఈ నెల రోజుల పాటు తీసుకున్నటువంటి ఈ శిక్షణ రాబోయే 11 నెలల పాటు కూడా ఉండాలి. అది దాని యొక్క ప్రధానమైనటువంటి ముఖ్య ఉద్దేశం. కానీ మనం ఏం చేస్తాము, ఆ ఉపవాసం ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా దీక్ష తీసుకున్నప్పుడు ఆ రోజులంతా కూడా బాగుంటాము. ఏ అలవాట్లన్నిటికీ కూడా దూరంగా ఉంటాము. మరి మద్యపానం చేసేవాడు మద్యపానానికి దూరంగా ఉంటాడు, మరి సిగరెట్లకు వాటికి దూరంగా ఉంటాడు. ఎప్పుడైతే ఆ ఉపవాసం పూర్తవుతుందో, ఆ దీక్ష పూర్తవుతుందో తిరిగి మామూలు జీవితాన్ని కొనసాగిస్తాడు. దీని అర్థం అది కాదు కదా. మనము నేర్చుకున్నటువంటి ఈ శిక్షణ మిగతా జీవితంలో మనకు ఉపయోగపడాలి. అందునిమిత్తమే దైవము ఈ విధమైనటువంటి ఆరాధనలు పెడతాడు. కాబట్టి మనము ఆ దీక్షలో లేకపోతే ఉపవాసంలో ఉన్నప్పుడు పవిత్రంగా ఉండి అయిపోయిన తర్వాత మన ఇష్టం వచ్చినట్టు జీవితం గడపడం కోసము మనకు దైవము ఈ విధమైనటువంటి ట్రైనింగ్ మనకు ఇవ్వడం లేదు. మనము తీసుకున్నటువంటి శిక్షణ మిగతా రోజుల్లో మిగతా సమయంలో మనకు ఉపయోగపడాలి. లేకపోతే మనము తీసుకున్నటువంటి ఆ దీక్షకు కానీ ఆ ఉపవాసానికి కానీ అర్థమే లేదు. కాబట్టి దైవం ఇక్కడ అదే చెప్తున్నాడు, మీరు ఏ పుణ్యకార్యాన్ని చేసినా అది అల్లాహకు తెలుస్తుంది. మీరు ఓపెన్గా చేయండి, సీక్రెట్గా చేయండి, బహిరంగంగా చేయండి, లేకపోతే మీరు రహస్యంగా చేయండి, ఎలా చేసినా కూడా ఆయన తెలుసుకునేవాడు. తర్వాత దైవం ఇక్కడ చెప్తున్నాడు, మీరు హజ్ యాత్రకు ప్రయాణ సామాగ్రిని తీసుకుని వెళ్ళండి. అయితే భయభక్తులు అనే ప్రయాణ సామాగ్రి అత్యంత ఉత్తమమైనది. కాబట్టి మనము యాత్రకు వెళ్తున్నప్పుడు అన్నీ తీసుకువెళ్తాం. మనకు బట్టలు కానివ్వండి, మరొకటి కానివ్వండి, అవన్నీ తీసుకువెళ్ళండి. కానీ నిజంగా మీరు తీసుకువెళ్ళవలసింది ఏమిటంటే భయభక్తులు అనేవి తీసుకుని వెళ్ళాలి. దైవం పట్ల భయం అనేది ముందు ఉండాలి. కాబట్టి అది లేకుండా మీరు ఎన్ని సామాన్లు తీసుకువెళ్తే ఏంటి ప్రయోజనం అంటున్నాడు. కాబట్టి సోదరులారా, మనము ఈ రోజున విన్నటువంటి అంశంలో ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, మరి మనమందరం కూడా ఈ ప్రపంచంలో మనము శాంతియుతమైనటువంటి దైవ విధేయత సమాజాన్ని ఏర్పరచుకోవడం కోసము మనం కృషి చేయాలి. మనము మరి అన్యాయానికి వ్యతిరేకంగా మరి మన సమాజాన్ని శాంతిమయం చేసుకోవడం కోసము ప్రతి ఒక్కరం కూడా మనము కృషి చేయవలసి ఉంటుంది. దేవుని ధర్మాన్ని భూమి మీద స్థాపించడం కోసము మనము అనుక్షణం కూడా ప్రయత్నం చేస్తూ ఉండవలసి ఉంటుంది. మరి ఎవరైతే దీనిని వ్యతిరేకిస్తారో వారితో మనము నిరంతరం కూడా సంఘర్షణ పడవలసి ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే, దైవము మీరు ప్రజలకు మేలు చేయండి, ఎవరైతే మేలు చేస్తారో అటువంటి వారితోనే మరి దైవం ఉంటాడు అన్న విషయాన్ని కూడా మనము ఈ వాక్యాలు నేర్చుకున్నాము. దైవాన్ని ప్రార్థిస్తున్నాం సోదరులారా, మరి ఏ విషయాలైతే మన ముందుకు చర్చకు వస్తున్నాయో వీటి మీద మనము బాగా ఆలోచన చేసేలాగా, అమలు చేసేలాగా దైవము మన అందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించుగాక. వాకిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.